యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రేపు నా కూతురు పుట్టినరోజయ్యా. అవును, తెలిసిన వాళ్ళందరికీ రేపు ఫంక్షన్ అని చెప్పేసుకున్నాం. రేపందరూ వచ్చేసరికి మేమిక్కడ లేకపోతే జరిగిందంతా తెలిస్తే మా పరువు పోతుంది. మీ మొహాలకి పరువు కూడా ఉందా? బాబుగారు, ఏం జరిగినా పర్వాలేదు, కాని పెళ్లి కాని ఆడపిల్ల నలుగురిలోనూ పరువు పోతే దాని గతి ఏమైపోతుంది? దాన్నెవరైనా పెళ్లి చేసుకుంటారా? ఎవరు చేసుకోకపోతే నన్ను లాక్ చేసినట్టే లాకింగ్లు చేసి మ్యాచ్ ఫిక్సింగ్లు చేసే కళ ఉంది కదా మీ దగ్గర. దాంతో ఎవడో ఒకటికిచ్చి కట్టబెట్టాయి. మేం చేసింది తప్పే, దానికి మీరంతా నన్నెన్నైనా పడతాను. బాబుగారు, మీకు 3 ఆడపిల్లలున్నారు. ఆడపిల్ల తండ్రిగా నేను పడుతున్న బాధేంటో మీరైనా అర్థం చేసుకోండయ్యా. బాబుగారు, ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనివ్వండి. ఫంక్షన్ అయిపోయాక మా అంతటి మేమే వెళ్ళిపోతాం. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? వాళ్ళ కన్నీళ్ళకి కరిగిపోయి ఒకరోజు ఉండనిస్తావా ఏంటి? నువ్వు ఇలా కరిగిపోయి పోనివులే అనుకోబట్టే ఇంతవరకు వచ్చింది నాన్న. ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. అవును మావయ్య, దుష్టులని దూరంగానే ఉంచాలి. పంపించేయండి. అది కాదమ్మా. ఇప్పుడేమంటారు నాన్న? చూడమ్మా, ఈ రంగనాయకి తప్పుడు మనిషి అయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళని ఇంటి నుంచి పంపిస్తే రంగనాయకి చెప్పినట్లు ఈ పిల్ల నలుగురిలో లోకు అయిపోతుంది. ఈ పిల్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అది మనకి మంచిదా? నాన్న అది కాదు. ఆగరా. 3 ఆడపిల్లల తండ్రిగా మరో ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చేయలేను, కానీ ఫంక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే నా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది. ఏంట్రాది? ఈ తాళి నటకుమారి మెళ్ళలో కట్టడమే. వద్దు, అంత పని మాత్రం చెయ్యొద్దు. ఫంక్షన్ అయిపోగానే వెళ్ళిపోతాం. నువ్వు పదవే పదవే పద. రేయ్, ఏంటి నత్తనడగా పనులు చేస్తున్నావు? త్వరగా కానివ్వు. అలాగే మేడం. ఈ పిల్ల దెయ్యాలేంటి గుడ్ల గూబల్లా గుడ్లప్పగించి అలా చూస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? ఈ హడావిడేంటి? ఈ రోజు మా అమ్మాయి బర్త్డే. ఇవాళ ఇంట్లో నీకు ఆఖరి రోజు. మా తాతగారు చెప్పింది గుర్తుందిగా, ఫంక్షన్ అయిపోగానే వెళ్ళిపోవాలి. తప్పకుండా. ఎవరు వెళ్ళిపోతారో చూద్దాం. ఏంటి రంగనాయకి, ఏదో కౌంటర్ ఇస్తున్నట్టున్నావు? కౌంటర్ ఏంటి సూర్య, జస్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. ఈ చిట్టి తల్లులిద్దరూ మేం ఫంక్షన్ అయిపోగానే మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని గుర్తు చేస్తుంటే అలాగే వెళ్ళిపోతాం అంటున్నా, అంతే.
దీని వాలకం చూస్తుంటే నువ్వు చెప్పినట్టు ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టుంది సూర్య. మరి బర్త్డే కాకపోయినా బర్త్డే అనే టాపిక్ తెచ్చి అందర్నీ పిలిచి హడావిడి చేస్తుంది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అసలు వీళ్ళని కాదండి, బాబుగారిని అనాలి. చైతూ బాబు మాటలకు లొంగిపోతాడు, బాబుగారేమో కన్నీళ్ళకు కరిగిపోతారు. ఏంట్రా నా గురించి ఏదో మాట్లాడుతున్నావు? తమరి గ్రేట్నెస్ గురించి చెప్పుకుంటున్నామండి. ఏం లేదు నాన్న, ఈ ఫంక్షన్ అడ్డు పెట్టుకుని ఆ రంగనాయకి ఏదో కుట్ర చేయబోతోందని సూర్య డౌట్ పడుతుంది. రంగనాయకి ఇప్పుడు చచ్చిన పాము కుక్కిన పేను. అది ఇంకేం చేస్తుందమ్మా? చచ్చిన పాముకూరల్లో విషం ఉంటుంది మావయ్య. అవును, ఆ రంగనాయకి మామూలుది కాదు, పెద్ద ముదుట. ఇంకా ఏంటి అందరూ హాల్లో డిస్కషన్ పెట్టారు? మీ గురించే. నా గురించా? దేనికి? ఏం లేదు కానీ ఈ ఫంక్షన్ అయ్యే వరకు మీరు ఆ గదిలోంచి బయటికి రాకుండా ఉండండి. ఏ ఏంట్రా సూర్య చెప్తుంది కదా, చెప్పినట్లు చేయి. అంటే పర్పస్ ఏంటో తెలియాలి కదా. ఈ ఫంక్షన్ అడ్డు పెట్టుకుని ఆ రంగనాయకి ఏదో గ్యామ్లింగ్ చేయబోతోంది. మీరు ఇరుక్కుని అందర్నీ ఎక్కడ ఇరికిస్తారో అని తమర్ని లోపల ఉండమంటున్నారు. అంటే నేను వాళ్ళకి భయపడాలా? భయపడమని చెప్పడం లేదురా, జాగ్రత్త పడమని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇంట్లో ఇంతమంది ఉంటే అందరినీ వదిలిపెట్టి నన్ను మాత్రమే టార్గెట్ చేస్తారా? ప్రతిసారి వాళ్ళ చేతిలో బొక్కేది మీరే కదా. ఆ, ఒరే తమ్ముడు, మా మాట విని లోపలికి వెళ్ళరా. వెళ్ళు నాన్న. వెళ్ళు తమ్ముడు. వెళ్ళరా. వెళ్ళండి ప్లీజ్. ఉమ్, ఉమ్. ఎప్పుడు మీరు ఇంతే. రండి రండి సుభద్ర గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నావు రంగనాయకి? మీలాంటి వాళ్ళ అండ లేకపోయేసరికి చిక్కిపోయి అలసిపోయి ఓడిపోయి ఇలా ఉన్నాను. ఓడిపోవడం ఏంటి? అదంతా ఒక పెద్ద కథ. మీరు వచ్చారు కదా, మాకు ధైర్యం వచ్చినట్టే. నన్ను పిలిచిన పర్పస్ ఏంటి? ఒక్క నిమిషం. ఉమ్. హలో అమ్మా. ఏమే, సుభద్ర గారు వచ్చారు. మేం చేయాల్సిన పని మేం చేస్తాం, నువ్వు చెప్పిన పని మాత్రం చెయ్యి. అలాగే అమ్మా. పదండి, మా శత్రువుని పరిచయం చేస్తాను. రండి. అమ్మ సూర్య, ఈవిడ సుభద్ర గారని మాకు బాగా కావలసిన వ్యక్తి. ఓ, నువ్వేనా సూర్యకాంతం అంటే? నువ్వేనా సుభద్ర అంటే? వాళ్ళని మర్చిపోకండి. ఏస్ చిన్నదే గాని మనకంటే పెద్ద ముదుర్లు. ఇంతవరకు ఈవిడి గారి దగ్గరే ఉండేవాళ్ళం. మా కర్మ కాలిపోయి మీ పంచన చేరాం. ఇక్కడ కూడా ఇవాళ ఆఖరి రోజే కదా. అవును, ఇంతకీ ఈవిడ పొజిషన్ ఏంటి? ఈ ఇంటి మాజీ. ఓహో, ఎవరికి ఆఖరి రోజు తెలుస్తుందిలే. మీరు రండి సుభద్ర గారు, రండి. ఈ పోట్ల గెత్తకి తోడుగా ఈ ఒంగోలు గెత్త ఎవరమ్మా? ఎవరో సుభద్ర అంట. రంగనాయకి సపోర్ట్గా మాట్లాడుతుందంటే ఇది కూడా పెద్ద కంత్రిదే అయి ఉంటుంది. డౌటే ఉంది. ఛా, మగాడినయుండి ఆడదానిలా గదిలో కూర్చోవలసి వచ్చింది. అంతా సూర్య వల్లనే.
నేను అమాయకుడినంట, ఆ నటకుమారి వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారంట. వాళ్ళు టార్గెట్ చేస్తే పడిపోవడానికి నేనేమన్నా పిచ్చివాడినా? చైతు గారు, నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఇవాళ నా బర్త్డే అండి. అది తెలుసు. కానీ మీరు ఇప్పటి వరకు నాకు విషెస్ కూడా చెప్పలేదు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చెప్పాగా, ఇంక బయలుదేరు. థ్యాంక్ యూ చైతు గారు. ఆగు, దగ్గరికి రావద్దు. ఏ? నువ్వు నన్ను ముట్టుకుంటే నా జీవితం కాలిపోతుంది, అది నాకు తెలుసు. విషయం చెప్పానుగా, బయలుదేరు. మీరెప్పుడు ఇంతే. ఏమైంది? ఏమైంది? నా కాలు బెణకిందండి, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఎవరినన్ను పిలుస్తాను, ఉండు. వద్దండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మా! నట్టు, ఏమైంది నీకు? ఏం చేసావు బాబు? ఇదిగో, ఇలా లేనిపోని ఫిట్టింగ్లు ఏం పెట్టకు. నేనేం చేయలేదు. నేనే నడుస్తుంటే కాలు బెనికిందమ్మా, ఆయన్నేం అనొద్దు. ఓ అవునా, సారీ బాబు. ఏదో పిల్ల నొప్పితో బాధపడుతుంటే కంగారులో ఏదో అనేశాను. కాస్త సాయం పట్టు బాబు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మా! నట్టు, అయ్యో అయ్యో, ఇప్పుడే వస్తాను. అమ్మా, నొప్పి, నొప్పి కాలు. రంగనాయకి, ఆ అమ్మాయి నీ కూతురే కదా? అవును సుభద్ర గారు. మీ అమ్మాయిని ఎత్తనెత్తుకున్నాడేంటి? వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అలాంటిది. అదేం లేదండి, తన కాలు బెనికిందంటే హాస్పిటల్కి తీసుకెళ్దామని. ఊరుకోండి, నా కాలు పెరగడం ఏంటి? సూర్య మాజీ అయితే నీ కూతురు ప్రెజెంట్ ఈ ఇంటి కోడలన్నమాట. జంట బావుంది. మీరు నోరు మూస్తే ఇంకా బాగుంటుంది. రేయ్, నీకు అసలు బుర్రా బుద్ధి ఏమైనా ఉందట్రా? దాన్ని ఎందుకు ఎత్తుకున్నావురా? కాలు బెనికిందని ఏడుస్తుంటే అప్పుడు మమ్మల్ని ఎవరో ఒకరిని పిలవచ్చు కదరా. అందుకే చెప్పాను వాళ్ళకి దూరంగా ఉండమని, లోపలే ఉండమని. పదండి లోపలికి. సూర్య, ఏమనుకోకండి అమ్మా, మీరంతా చూసింది నిజం. కాకపోతే ఆ సూర్యకాంతం ఓర్చుకోలేకపోతోంది. మీరంతా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండండి, ఇంకాసేపట్లో పార్టీ స్టార్ట్ చేద్దాం. ఒరేయ్, వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వరా.
నేను మీకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? నేనేం చేశాను? గదిలో నుంచి బయటికి రావద్దు అని చెప్తే ఆ నటకుమార్ని షోకేస్లో బొమ్మను ఎత్తుకుని వచ్చినట్టు బయటికి తీసుకొచ్చావు. నేనేమన్నా కావాలని ఎత్తుకొచ్చానా? కాళ్ళు బెనికిందని ఏడుస్తే నోరు మీద తింగర వెదవా. వాడు ఎలాంటి మనుషులో తెలుసు కూడా ఇంత తెలివి తక్కువగా ఉంటే ఎలారా? మీరు చేసిన పని వల్ల బయట అందరూ చూడండి ఏమనుకుంటున్నారు. ఆ నటకుమారిని మీకిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటికి తన కూతుర్ని కోడలు చెయ్యాలని ఆ రంగనాయకి మొదట్నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు మీరు చేసిన పని వల్ల ఆ నలుగురు రంగనాయకి చెప్తుంది నిజం అనుకునే పరిస్థితి వచ్చేసింది. ఆ రంగనాయకి చేసిన ప్రచారం వల్ల నటకుమారికి మీకు ఏదో సంబంధం ఉందని వచ్చిన వాళ్ళంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చిన వాళ్ల ముందు అది నిజమే అన్నట్టు నువ్వు ప్రదర్శనిచ్చావు. సర్లే, ఏదో మంచికి పోయి పొరపాటు చేశాను, దానికి వాయించేస్తున్నారు. మీరు తప్పు చేస్తారని కాదండి, మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, మీ మీద ఎలాంటి నిందలు పడకూడదని మా ఆరాటం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అయితే లోపలే ఉండి గడి పెట్టుకుని లోపలే తగలడు. లేదు మావయ్య, ఆ రంగనాయకి ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతూనే ఉంది. కాబట్టి ఈయన ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. ఈ ఫంక్షన్ పూర్తయి ఆ రంగనాయకి నటకుమారులు ఇల్లు దాటి వెళ్లే వరకు మీరు బయటెక్కడైనా ఉండండి. బయట బయట ఎక్కడున్నాను? ఫ్రెండ్ ఇంట్లో ఉంటారు, హోటల్లో ఉంటారు, ఎక్కడైనా సరే, ఇక్కడ మాత్రం వద్దు. అక్క చూసారా, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. సూర్య చెప్పింది కరెక్టేరా, బయలుదేరు. బాబు, సూర్య మేడం చెప్పినట్టు చేయండి. మీతో రిస్క్ షాట్స్ మేము పడలేం. సరే, అలాగే వెళ్తాను. కాకపోతే ఏంట్రా మళ్ళీ? ఆస్తి మనదైపోయి ఆ రంగనాయకి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తరువాత సూర్య గతాన్ని మర్చిపోయి ఎప్పటికీ నాతో పాటే ఈ ఇంట్లో ఉండిపోతాను అని చెప్పమానండి, అప్పుడు నేను వెళ్ళిపోతాను. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఉంది. ఆ నటకుమారికి నాకు సంబంధం ఉందని, మేమిద్దరం భార్యాభర్తలమని అందరూ అనుకుంటే సూర్యకేంటి? నీ సమాధానం ఏంటో చెప్పు. సరే అని ఇంట్లోనే ఉంటారు. ఆ రంగనాయకి వాళ్ళకి అవకాశం ఇచ్చిందాన్ని అవుతాను. కాబట్టి ప్రస్తుతానికి సరే అనటమే బెటర్. కానీ సరే అంటే వదిలేమనుకుంటారు. నేను మళ్ళీ ఈ ఇంట్లో పర్మనెంట్గా తిష్ట వేయటానికే వచ్చాను అన్నా వాళ్ళ మాట నిజమవుతుంది కదా. మేడం, ఉంటానని చెప్పండి మేడం. అవునమ్మా, నేను కోరుకున్నది కూడా అదే. చూసావా నాన్న, నువ్వు అడుగుతున్నా కూడా తను సమాధానం చెప్పడం లేదు. సో
నాకు ఆన్సర్ ఇవ్వనప్పుడు తను చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకు లేదు. రేయ్, రేయ్. చైతు. బాబు అమ్మా, వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం. వాడు అడిగింది మనం చేయమంటే మనం చెప్పింది వాడు చేయడు. కానీ చైతుబాబు ఇంట్లోనే ఉంటే ఆ రంగనాయకి ఏదో కిరికిరి చేస్తూనే ఉంటుంది. అమ్మ సూర్య, ఏం జరిగినా నీదే భారం. ఇక్కడ ఏం జరుగుతోందో మీకు అర్థమైందా సుభద్ర గారు? పూర్తిగా అర్థమైంది. ఆ, కోట్ల ఆస్తికి వారసుడైన ఆ చైతూని నీ కూతురికిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి కోడల్ని చేసి చక్రం తిప్పాలనుకుంటున్నావు. ఆ, ఇంతలో అతని ముందు భార్య ఆ సూర్యకాంతం వచ్చి నీ చక్రాన్ని తిరగకుండా చేసింది. నీ ప్లాన్లన్నింటినీ రివర్స్ చేసింది. హ్మ్. చైతు మాజీ భార్య అయిన సూర్యకాంతం ఇల్లు వదిలి వెళ్లిపోయేలాగా ఆ ధనుంజయరావు ఈ కొత్త కోడల్ని ఆశీర్వదించేలాగా జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం నేను పూర్తి చేయాలి. అంతేగా? అంతే.